తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ అరంగేట్రం వేళ అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావిస్తున్న తరుణంలో అర్ధరాత్రి జరిగిన పరిణామాలు విజయ్ ఆశలపై నీళ్లు చల్లాయని చెప్పాలి. గవర్నర్ నిర్ణయంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి శుక్రవారం రాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని అందరూ భావిస్తున్న తరుణంలో దినకరన్ చేసిన ఒక్క ఎత్తుగడ మొత్తం సీన్ను మార్చేసింది. శుక్రవారం సాయంత్రం 6:45 ప్రాంతంలో విజయ్ రాజ్భవన్కు చేరుకున్నారు. తన వద్ద ఏదైతే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అందులో ఒక ఏఎంఎంకే ఎమ్మెల్యే సంతకం కూడా ఉందని గవర్నర్కు లేఖ సమర్పించారు. శనివారం ఉదయం 11 గంటలకు, అంటే ఈరోజు 11 గంటలకు ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని కోరారు విజయ్. అండ్ అతను సమర్పించిన జాబితా ఆధారంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని గవర్నర్ ప్రధాన కార్యదర్శిని కూడా ఆదేశించారు. దీంతో అంతా సిద్ధమైందని టీవీకే శ్రేణులు సంబరాలు కూడా మొదలుపెట్టారు. సరిగ్గా అది గడిచిన అరగంట తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ రంగంలోకి దిగారు. తన పార్టీ ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారని గవర్నర్కు కంప్లైంట్ చేశారు. సదరు ఎమ్మెల్యేను స్వయంగా తనతో పాటు గవర్నర్ ముందుకు తీసుకొస్తానని హామీ ఇచ్చి ఆయన, అంతేకాకుండా రాత్రి 12 గంటల సమయంలో ఏఎంఎంకే ఎమ్మెల్యే ఎస్ కామరాజ్తో కలిసి దినకరన్ రాజ్భవన్కు చేరుకున్నారు. అర్ధరాత్రి 12కు విజయ్ సమర్పించిన లేఖలో ఉన్న సంతకం తనది కాదని ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా గవర్నర్కు వివరించారు. ఫోర్జరీకి పాల్పడిన టీవీకేపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే మెజారిటీ మార్కుపై సందేహాలు తలెత్తడంతో ఈరోజు జరగాల్సిన ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించారు. మీరు 118 మంది ఎమ్మెల్యేలు స్పష్టమైన మద్దతుతో రండి, అప్పుడే తదుపరి ప్రక్రియ చేపడతామని విజయ్కు స్పష్టం చేశారు. దీంతో తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ తదుపరి అడుగు ఎటువైపు పడనుంది? ఆ 118 ఎమ్మెల్యేల మద్దతు ఆయన కూడగట్టగలరా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే అసలు తమిళనాడు ప్రజలు సీఎంగా చూద్దాం అనుకున్న ఎవరైతే విజయ్ ఉన్నారో ఆయన్ని సీఎం కుర్చీ ఎక్కించేలాగా ప్రస్తుత అక్కడ రాజకీయ నాటకీయ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవి మనకి స్పష్టం చేస్తున్నాయి. ఎవరు కూడా మద్దతుని పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే దాని వెనక ఏదో జరుగుతోంది అనే ప్రస్తుత చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇంతకీ విజయ్ ఆ సీఎం కుర్చీని ఎక్కుతాడా లేదనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఏఐడిఎంకి ఎవరైతే రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మొత్తానికి చెన్నై అయితే చేరుకుంటున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు పుదుచ్చేరిలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చెన్నై అయితే చేరుకుంటున్నారు. ఇప్పుడు ఈ నాటకీయ కార్యక్రమాల నడుమ విజయ్ ఆ సీటుని ఎలా దక్కించుకుంటాడన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. అంతేకాకుండా 10వ తారీఖు లోపు సీఎం సీటును అధిరోహించాల్సిన సమయం అది. ఆ టైం కల్లా టీవీకే విజయ్ తన యొక్క పూర్తి 118 మార్క్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి ఎలాంటి సమీకరణాలు చేస్తారనేదే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఏదైతేనే టీవీకే విజయ్కి ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంది. కాబట్టి ఆయన ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కొంత ఆలస్యం జరుగుతోంది. ఆయన ఎప్పుడు సీట్ ఎక్కుతాడా అని తమిళనాడు ప్రజలంతా కూడా చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలామంది ప్రముఖులు చెబుతున్నారు కావాలని అడ్డుకుంటున్నారు ఆయన్ని ముఖ్యమంత్రి కాకుండా అని చెబుతున్నారు. అయితే మనం చూడాలి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి, విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి స్టెప్స్ వేస్తారు, తను 118 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో దాన్ని చేరుకోవడానికి, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన 118 సీట్లను రీచ్ అవ్వడానికి ఆయన ఎలాంటి సమీకరణాలు చేస్తారన్నదే ఇప్పుడు అందరి మదిలో మదులుతున్న ప్రశ్న.